హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే కెనానికల్ యూఆర్ఎల్. మన ప్రతి వెబ్సైట్లో కంట్రోల్ క్లిక్ చేసి వెంటనే కంట్రోల్ ఎఫ్లో మనకు ఉండేది కెనానికల్ యూఆర్ఎల్. మన కంటెంట్ డూప్లికేట్ని అండ్ మన కంప్లీట్గా ఎలా మనం మార్చుకోవాలి, ఎలా కెనానికల్ యూఆర్ఎల్ యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం వెబ్సైట్లో ఇన్సర్ట్ చేయాలి, నేను కంప్లీట్ వీడియో మొత్తం ఇక్కడ చేసి పెట్టానండి. మన కంటెంట్ డూప్లికేట్ని కాపాడేదే కెనానికల్ యూఆర్ఎల్. సో దానికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మాన్యువల్‌గా అండ్ డైనమిక్ వెబ్‌సైట్‌కి అండ్ స్టాటిక్ వెబ్‌సైట్ 2 విధాలు రాయొచ్చండి. దానికి కావాల్సినంతా మీకు వీడియో ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ప్రతి వెబ్‌సైట్ కెనానికల్ ఎలా యాడ్ చేస్తారు, మిస్ అయ్యేది ఎలా చెక్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో కంట్రోల్ యూ క్లిక్ చేస్తే సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుందండి. కంట్రోల్ ఎఫ్ కెనానికల్ ఇది కంపల్సరీ ప్రతి వెబ్‌సైట్‌లో ఉండాలి. అంటే మీకు అన్నిటికి హోమ్ పేజ్ ఉండడానికి అట్లా కాదండి. ఏ పేజ్ తగ్గట్టుగా ఆ పేజ్ కెనానికల్ ఉంటుంది మీకు. కంట్రోల్ ఎఫ్ కెనానికల్. సో, ఆ పేజ్ యూఆర్ఎల్ ఉండకపోతే ఏందంటే, ఎలా మనకు డూప్లికేట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో, దానికోసమే మీకు కంప్లీట్ ఫుల్ వీడియో ఇక్కడ ఇచ్చాను. మీకేమైనా డౌట్ ఉంటే ఫుల్ వీడియో మొత్తం చూడండి. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ ఫార్వర్డ్ చేయండి. మీ కంప్లీట్ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థాంక్ యూ సో మచ్.